నమస్కారం. ఈరోజు మనం మహాభారతంలోని ఓ కీలకమైన ఘట్టం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఊహించుకోండి, ఓ మహావినాశకరమైన యుద్ధం జరగడానికి ముందు దాన్ని ఆపడానికి జరిగిన ఆఖరి ప్రయత్నమిది. ఒకే ఒక రాయభారం ఒక రాజ్యం తలరాతను మార్చగలదా? అదే కదా అస్సలు ప్రశ్న. ఒకే ఒక్క మీటింగ్, ఒకే ఒక సంభాషణ లక్షలాది మంది ప్రాణాలను కాపాడే శక్తి దానికుందా? లేకపోతే అహంకారం గెలిచి సర్వనాశనానికి దారితీస్తుందా? చూద్దాం. సరే, మనమిప్పుడు హస్తినాపుర రాజ్యసభలో ఉన్నామనుకోండి. వాతావరణం చాలా ఉద్రిక్తంగా, వేడిగా ఉంది. అన్యాయానికి గురైన పాండవుల తరపున శ్రీకృష్ణుడు చివరి ప్రయత్నంగా రాయబారిగా వచ్చాడు. ఆయన లక్ష్యం ఒక్కటే, ఎలాగైనా జరగబోయే ఆ మహాయుద్ధాన్ని ఆపాలి. అసలు ఈ గొడవ ఎవరి మధ్య? సింపుల్గా చెప్పాలంటే రెండు పక్షాలున్నాయి. ఒకవైపు అడవుల్లో కష్టాలు పడి తమకు న్యాయంగా రావాల్సిన రాజ్యాన్ని అడుగుతున్న 5 పాండవులు. మరోవైపు అధికారాన్ని, మొత్తం రాజ్యాన్ని తమ చేతుల్లో ఉంచుకున్న 100 మంది కౌరవులు. వీళ్ల నాయకుడెవరంటే అహంకారానికి, మొండి పట్టుదలకు మారుపేరైన యువరాజు దుర్యోధనుడు. సో కృష్ణుడు తన వాదనను దేనిమీద ఆధారపడి వినిపించాడు? ఆయన వాదనకంతటికీ ఆధారం ఒక్కటే, అదే ధర్మం. ధర్మమంటే కేవలం చట్టం కాదు, అది న్యాయం, మన నైతిక బాధ్యత, చెయ్యాల్సిన పని. అన్నదమ్ముల మధ్య రాజ్యాన్ని పంచుకోవడం అనేది ధర్మం. ఆ ధర్మాన్ని నిలబెట్టమని కృష్ణుడు తన వాదన మొదలుపెట్టాడనమాట. సరే, మరి కృష్ణుడు తన శాంతి ప్రతిపాదనను ఎలా మొదలుపెట్టాడు? ఆయన వాదనలో లాజిక్ ఉంది, న్యాయముంది. అన్నిటికంటే ముఖ్యంగా, ఒకవేళ ఈ ప్రతిపాదన ఒప్పుకోకపోతే ఎంత భయంకరమైన నష్టం జరుగుతుందో అనే హెచ్చరిక కూడా ఉంది. కృష్ణుడు మొదట్లోనే చాలా స్పష్టంగా చెప్పాడు, ఆయన ఎవరికో ఒకరికి సపోర్ట్ చేయడానికి రాలేదు. శాంతి జరిగితే ఇద్దరికీ మంచిది అని చెప్పాడు. యుద్ధం వస్తే మన వంశమే నాశనమైపోతుంది. దయచేసి ఈ ఘోరం జరగకుండా చూడండి అని ఎంతో హృదయంగా అభ్యర్థించాడు. చూడండి, ఆయన అడిగినవి ఏమంత పెద్ద కోరికలు కావు, చాలా సింపుల్. పాండవుల రాజ్యం వాళ్లకి తిరిగిచ్చేయండి, మన వారసత్వ చట్టాలను గౌరవించండి, మన కుటుంబంలో మనం రక్తపాతం సృష్టించుకోవడం మహాపాపం, కనీసం సభలో ఉన్న భీష్ముడు, ద్రోణుడు లాంటి పెద్దల మాటైనా వినండి అని చాలా ప్రాక్టికల్గా చెప్పాడు. ఇది బెదిరింపు కాదు, ఓ విన్నపం. అంత బానే ఉంది కదా, కాని అసల్ కథ ఇక్కడే మొదలైంది. కృష్ణుడి మాటలకు దుర్యోధనుడు ఎలా స్పందించాడు? ఇక్కడే కథ మొత్తం మలుపు తిరుగుతుంది. దుర్యోధనుడి అహంకారం ఎలా ఉంటుందో మనకు తెలిసిందేగా. దుర్యోధనుడి సమాధానం ఒక్క ముక్కలో తేల్చేసింది, నో. అతని ప్రకారం ఈ రాజ్యాన్ని తను గెలుచుకున్నాడు. జూదంలో పాండవులు ఓడిపోయారు కాబట్టి వాళ్లకి ఏ హక్కూ లేదు. అతని దృష్టిలో ఇది పవర్ గేమ్, అధికారం, అహంకారం, అంతే. సో ఇక్కడ మనకు రెండు పూర్తి భిన్నమైన ఆలోచనా విధానాలు కనిపిస్తున్నాయి కదా. ఒకవైపు కృష్ణుడు ధర్మం, న్యాయం, బంధుత్వం అని మాట్లాడుతుంటే, మరోవైపు దుర్యోధనుడు అధికారం, పంతం, శత్రుత్వం అంటున్నాడు. ఒక విపత్తును ఆపాలని చూస్తే ఇంకొకరు ఆ యుద్ధం జరగాల్సిందే అని ఫిక్స్ అయిపోయారు. సరే, తన మొదటి ప్రతిపాదన పని చెయ్యలేదు. అప్పుడు కృష్ణుడు ఇంకో అడుగు ముందుకేశాడు, లేదా వెనక్కి తగ్గాడు అనొచ్చు. శాంతి కోసం ఎంతకైనా తెగించాలనుకున్నాడు. అందుకే నమ్మశక్యం కాని ఒక చిన్న ప్రతిపాదన ముందు పెట్టాడు. బహుశా ఇదే చివరి అవకాశం. రాజ్యం వద్దు, కనీసం అర్ధరాజ్యం కూడా వద్దు. పాండవులు బ్రతకడానికి కేవలం 5 ఊళ్ళు ఇవ్వండి. ఆలోచించండి, ఎంత చిన్న కోరిక ఇది. శాంతి కోసం కృష్ణుడు ఎంతలా తగ్గడానికి సిద్ధపడ్డాడో ఇది చూపిస్తుంది. ఇది దుర్యోధనుడికి తన అహంకారాన్ని పక్కన పెట్టడానికి దొరికిన ఆఖరి అవకాశం. 5 అంతే. ఆ ఒక్క అంకె మీద మొత్తం కురువంశం భవిష్యత్తే ఆధారపడి ఉంది. ఈ ప్రతిపాదన ఎంత సింపులో కదా. దీనికి కూడా దుర్యోధనుడు ఒప్పుకోకపోతే అతని మొండితనం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు దుర్యోధనుడి ముందున్న చాయిస్ ఏంటి? కొన్ని ఊళ్ళు వదులుకుని లక్షల మందిని బ్రతికించడమా, లేకపోతే తన పంతం కోసం అందర్నీ పణంగా పెట్టడమా? ఈ నిర్ణయం మీదే మొత్తం భవిష్యత్తు ఆధారపడి ఉంది. అప్పుడొచ్చింది ఆ మాట, చరిత్రలో నిలిచిపోయే ఆ సమాధానం. వాసుదేవా, యుద్ధం జరగకుండా సూదిమొనమోపినంత భూమి కూడా నేను పాండవులకు ఇవ్వను. అంతే, కథ ముగిసింది. రాయబారం విఫలమైంది. శాంతికి ఉన్న అన్ని దారులు శాశ్వతంగా మూసుకుపోయాయి. ఆ ఒక్క మాటతో సభలో వాతావరణం మొత్తం మారిపోయింది. ఇక శాంతి అనే మాటకు విలువే లేదు. యుద్ధం ఖాయం అని అందరికీ అర్థమైపోయింది.
ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఇక చెప్పడానికే ఉంది. కృష్ణుడి శాంతి ప్రయత్నం విఫలమైంది. దుర్యోధనుడి అహమే గెలిచింది. శాంతికి దారులు మూసుకుపోయాయి. ఇక మిగిలింది యుద్ధం మాత్రమే. కాని దుర్యోధనుడు అంతటితో ఆగలేదు. కోపంతో అహంకారంతో ఒక పెద్ద తప్పు చేశాడు. రాయబారిగా వచ్చిన కృష్ణుడినే బంధించమని ఆర్డర్ వేశాడు. ఇది మామూలు విషయం కాదు. రాజనీతి ప్రకారం ఇది ఘోరమైన అపరాధం. ఇది తన పతనాన్ని తానే రాసుకున్నట్టు అయ్యింది. అప్పటిదాకా శాంతంగా మాట్లాడిన కృష్ణుడు ఒక్కసారిగా తన నిజ స్వరూపం చూపించాడు. ఆయన మాటల్లో ఇక శాంతి లేదు, హెచ్చరిక మాత్రమే ఉంది. ఓ మూర్ఖుడా! నువ్వు నన్ను కాదు, నీ వినాశనాన్ని నువ్వే బంధించుకుంటున్నావు అని తేల్చి చెప్పాడు. సో చూశారుగా కథ ఎలా నడిచిందో. ఒక శాంతి ప్రతిపాదన, అది విఫలమవడం, అహంకారం గెలవడం, చివరికి యుద్ధం అనివార్యం కావడం. ఇదంతా ఒకదానికొకటి ముడిపడి ఉంది. ఒక్క వ్యక్తి మొండితనం ఒక సామ్రాజ్యాన్నే ఎలా నాశనం వైపు నడిపించిందో మనమిక్కడ చూడొచ్చు. చివరిగా ఒక్క ప్రశ్న. ఈ కథ మనకు ఏం చెబుతోంది? పంతానికి పోవడం, అస్సలు తగ్గకపోవడం వల్ల మనం చెల్లించాల్సిన అసలైన మూల్యమేంటి? ఈ ప్రశ్న ఆ కాలానికే కాదు, ఈ కాలానికి, మన జీవితాలకు కూడా అంతే ముఖ్యం. ఆలోచించాల్సిన విషయం.